ఆనాడు జ్ఞానం ఇచ్చాడు, ఆనాడు నమ్ముకున్న అర్జునుడిని ఉద్ధరించాడు, గోపకాంతల్ని ఉద్ధరించాడు, గోపాల బాలను ఉద్ధరించాడు. మేము కూడా అంతకన్నా గొప్ప ఏం కాదమ్మా, మేమందరం అజ్ఞానంలో ఉన్నాం, పశువుల్ని మేపుకుంటున్నాం, పాశములతో కట్టేసుకున్నాం, పశువుల లాంటి స్థితిలో ఉన్నాం. మమ్మల్ని ఎవరు కాపాడతారమ్మా? అదిగో ఆనాడు కృష్ణుడు ఎలా అందరిలో మమేకమై కాపాడాడో, ఎలా జ్ఞానం ఇచ్చాడో, అలా నువ్వు కూడా నీ పాద పరాగ రేణువు అంతటి శక్తి కలిగినదై జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అయి ఉన్నది. అంటే మురా అనే రాక్షసుడికి శత్రువైనటువంటి కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఆదివరాహమూర్తిని ఆరోపణ చేయడం, అంటే ఆదివరాహమూర్తి యందు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం చేయడం. ఆయన యొక్క కోరచేత ఉద్ధరింపబడిన భూమిలా జనన మరణ చక్రమునందు తగులుకున్నటువంటి మమ్మల్ని నీ పాద పరాగ రేణువు ఉద్ధరించాలి. అందుకని అమ్మా, అది తప్ప మాకేదుందమ్మా దిక్కు, మమ్మల్ని ఉద్ధరించవా అని అమ్మ పాదములకు శిరస్సు తాటించి నమస్కరిస్తే ఆ సన్నివేశాన్ని తెలిసినా తెలియకపోయినా ఒక్కసారి, అందుకే శంకరులు అలాంటి పాద పరాగ రేణువు నా శిరస్సు మీద పడాలని శ్లోకం రాసుకోలేదు. ఆయన ఏమని రాశారు? అందరూ దీన్ని చదువుకోవచ్చు, అలా రాశారు ఆ శ్లోకాన్ని. అందుకని ఏమవుతుంది, మీకు తెలియక్కర్లేదు, మీరు రోజు ఆ శ్లోకాన్ని పట్టుకుని తప్పులు లేకుండా అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీప నగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అన్నారనుకోండి, పొంగిపోతుందమ్మా. అబ్బా, ఆనాడు శంకరులు చేసిన స్తోత్రాన్ని వీడు మళ్ళీ నా దగ్గర చెప్పుకుంటున్నాడు రా, వీడిని నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు అని పొంగిపోతుందిట. అలా ఉద్ధరిస్తుందా అండి అమ్మ? అది చెప్పడానికి శంకరులు వెంటనే ప్రయోగం చూడండి. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారి ప్రయోగాలు సౌందర్యలహరి బహుభంగిమల. నేను ఇంకా వీడు అసాధ్యం కూలా, వీడు 3 శ్లోకాలు చెప్పాడు రా 9 రోజులకు అంటారని కొంత కుదిస్తున్నాను. లేకపోతే నిజంగా ఒక్కొక్క శ్లోకం వెనకాతల ఎంత రమణీయమైనటువంటి అర్థాలు ప్రతిపాదించారో మహానుభావుడు. పేరు చెప్పరు, ఎవరిని ఉపాసన చేస్తున్నారు చెప్పరు, గుర్తుపట్టమంటారు. మీ అమ్మగారిని మీరు గుర్తుపట్టాలి. రే ఈడెవరు అని మీరు, ఈశ్వరే కదూ అని మా అబ్బాయి అడిగాడు అనుకోండి, ఈశ్వర్రా మీ అమ్మ అని ఎవరైనా చెప్పారనుకోండి, అదేదో తేడా వచ్చేసినట్టు. అదేమిటి, నా భార్య నా కొడుకు దగ్గరికి వెడితే నా కొడుకు దగ్గరికి వేరొకరు వచ్చి ఈశ్వర్రా మీ అమ్మ అని చెబితే అమ్మ వచ్చావా అని మా అబ్బాయి అంటే దోషం ఎక్కడున్నట్టు? అమ్మలో లేదు, కొడుకులో ఉంది. ఒకరు చెప్తే గుర్తుపట్టడమా అమ్మని? అమ్మ పేరు చెప్పక్కర్లేదురా, అమ్మ అనేటప్పటికే అమ్మేమిటో నీకు గుర్తుకు రావాలి. అందుకని ఆ శ్లోకం చూడండి ఎలా పెడుతుందో. కొన కాంచీదామా కరికలభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్పాశం బాణం శృణిమపి దధానా కరతలైః అని ఎంత గొప్పగా వేసేస్తారంటే ఆ పాదం వెనకాతల పాదాన్ని ఆయన అంటారు, పురస్తాద్యస్తాం నహ పురమధితురహో పురుషిక. నహ అంటారు, నహ అంటే మేము, నేను అని శంకరాచార్యుల వారికి చెప్పుకోవచ్చుగా, అలా చెప్పరు. నహ అంటారు, మేమందరం. ఎప్పుడు చూస్తామమ్మా అలాగా? అమ్మని చూడాలనుకున్న పిల్లాడు అమ్మని చూసి ఎన్నాళ్ళైందో మా అమ్మ పొద్దున్నే లేచి నా కోసమని వెంకటేశ్వర స్వామి అంతటి వారికి ఇప్పటికీ నిద్ర లేపవలసి వస్తే ఎలా లేపుతామండి మనం? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఆయన లేవలేదనుకోండి, అప్పుడు ఒక ప్రయోగం చేస్తారు. ఏమని? యోషా గణేన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంథన తీవ్ర ఘోషాః రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. స్వామినికి జ్ఞాపకం ఉందా? అదిగో పెద్ద పెద్ద కడవల్లో పెరుగు చిలకడం కోసమని అందులో కవ్వం దింపారు, వాటికి తాళ్లు కట్టారు. ఆ పెద్ద కవ్వం గట్టి పెరుగులోకి దిగిందేమో తిరగట్లేదు, అతి కష్టం మీద చిలుకుతున్నారు. ఆ చిలుకుతున్నప్పుడు చేతులకు ఉన్నటువంటి గాజులు ఘల్లు ఘల్లుమని మోగుతున్నాయి. అందులో నీ గురించి పాట పాడుతున్నారు.
గాజులకున్నటువంటి గల్లు ధ్వని, నోటి వెంట వచ్చేటటువంటి నీ పాటధ్వని, పెరుగులో కవ్వం కదలడం వల్ల వచ్చేటటువంటి కమ్మని వాసన, వారి గోపికలు తలలలో పెట్టుకున్నటువంటి పూల యొక్క వాసన అన్నీ కలిసి వాతావరణాన్ని గుబాళించేస్తున్నాయి. కవ్వానికి కుండకి ఏమైనా దెబ్బలాట వచ్చిందా అన్నట్టుగా చర్చస్సమంటోంది కవ్వం. ఆ చప్పుడు వినపడుతోందా? నిద్రలే. ఎక్కడ వెంకటేశ్వరుడు, ఎక్కడ కృష్ణావతారం? ఇది వినేటప్పటికీ యోషా గణేన వరదత్ని విమధ్యమానే ఘోషాలయేషు దిమంత నతీవ్ర ఘోషాహ అనేటప్పటికి సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచు వెడవెడ గంతులు వేయిచుచు కదిచి కడవ బాలకొండు కవ్వము పట్టెనంటారు పోతన గారు. ఆనాడు అమ్మ దగ్గరికి పరిగెత్తుకొచ్చి కవ్వం పట్టుకుని అమ్మ 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 ఆకలేసేస్తోందమ్మా, నాకు పాలియమ్మ పాలియమ్మ అన్నది గుర్తొచ్చి ఆ యశోద వకుళమాతగా వంటశాల ఎదురుగుండా కూర్చుంది. పాపం అమ్మ మళ్ళీ నా కోసం అక్కడ కూర్చుందో ఏమిటో తెల్లారిపోయిందిట. నా పాలు పెరుగు కవ్వాలు కృష్ణుడు అవతారం గుర్తొచ్చి, తన సౌలభ్యం గుర్తొచ్చి గభాల్న లేచి కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో ఒంటి మీద అమ్మవారిని రాత్రి కౌగిలించుకున్నప్పుడు అమ్మవారు కుచుమలకు అద్దుకున్నటువంటి కుంకుమ యొక్క రేఖలు తన వక్షస్థలం మీద కనపడుతున్నాయని కూడా చూసుకోకుండా ఉత్తరీయం జారిపోతుండగా పరుగు పరుగున వచ్చి భక్తులకు దర్శనమిచ్చినటువంటి సౌలభ్యమూర్తి అయిన వెంకటాచలపతిలా అమ్మవారి యొక్క దర్శనం ఎలా ఉంటుందో చెప్తారు శంకరులు. క్వణత్కాంచీదామ కరికల్లభకుంభస్తననత. క్వణత్కాంచీదామ ఆ మాట చూడండి, ఎంత గొప్ప మాట. అసలు అక్కడ వేసేయడంలో అందం చూడండి. కాంచీ అన్నారు. కాంచీ నాభిస్థానం భారతదేశానికి అంతటికీ కూడా. నాభి అమ్మకి మనకి ఉండేటటువంటి సంబంధాన్ని చెప్తుంది. మనం అమ్మ కడుపులో ఉన్నంతసేపు మన పోషణ నాభిగొట్టంలోంచే జరుగుతుంది. బయటికి వచ్చిన తరువాత నాభి కోసేస్తారు, బొడ్డు కోసేస్తారు. బొడ్డైతే కోసేస్తారు, కానీ అమ్మకి మనకి ఉండేటటువంటి సంబంధాన్ని, హృదయంలో ఉన్న బంధం ఎక్కడికి పోతుంది? ఆ హృదయ బంధం ఎప్పుడూ ఉండిపోతుంది అమ్మకి కొడుక్కి. కానీ ఇక్కడ శంకరులు అంటారు క్వణత్కాంచీదామా. అమ్మా పేరేమైనా చెప్పారా? అమ్మకి పేరు చెప్పడం ఏమిటండి? అమ్మని అమ్మగా గుర్తుపట్టేయాలి మీరంతే. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. అందుకని పేరేం చెప్పరు. ఈ శ్లోకం అంతా విని మీరు చెప్పాలి ఆవిడెవరో పేరు. ఇది సౌందర్యలహరి అంటే. ఎందుకని ఇక్కడ ముద్ర పడిపో ఉంటుంది అమ్మ. ఇలా ఎక్కడో వాడెవరో ఇలా పెట్టుకుంటుంటే ఏంటంటే మా అమ్మగారి ఫోటోలో ఉందండి అనగలగాలి నువ్వు. అంతే. శ్లోకం చెప్తారు, పేరు చెప్పరు. మీరు చెప్పాలి పేరేమిటో. అన్ని అమ్మ పేర్లే, కానీ ఇలా అమ్మెవరో సౌందర్యలహరిలో చెప్తున్న నాయకి ఆవిడెవరో మీరు గుర్తుపట్టాలి, ఆయన చెప్పరు పేరు. అలా మా కళ్ళ ముందు కనపడు అంటారంతే. అంటే లోపల ఎంత ఉపాసన చేశారో చూడండి. అలా అమ్మ కనపడాలి అని అమ్మని వర్ణించేస్తున్నారు. ఈ స్థితి నువ్వు పొందాలి. నువ్వు కూడా అలా అమ్మని ఉపాసన చేయగల. కళ్ళు మూసుకుంటే నీకు కనపడాలి. ఎలా? కొనత్కాంచీదామా. అమ్మ నడుం చుట్టూ మేఖలా పెట్టుకుంటుంది. మేఖల పెట్టుకుంది అంటే మళ్ళీ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది అక్కడ. ఎందుకంటే మేఖల అయితే దానికి గంటలు ఉండవు. చిరుగంటలు లేకపోతే మేఖల అనాలి. చిరుగంటలు ఉన్న మొలనూలైతే దాన్ని మొలనూలు అంటారు. అమ్మ మొలనూలు పెట్టుకుంటుంది అంటే వడ్డాణం లాంటిది అనుకోండి. దానికి చిరుగంటలు ఉంటాయి. ఆ గంటలు ఉండడంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చిన్ని గంటలు ఉంటాయి. అమ్మవారి నడుము చాలా సన్నగా ఉంటుంది. సరే అలా ఎందుకు చెప్తారు? అది ఎలాగో వచ్చేస్తుంది. పరీక్షీణా మధ్యే అక్కడ చెప్తారు. కొనత్కాంచీదామా. ఆ చిరుగంటలతో కూడుకున్నటువంటి మొలనూలు కలిగినటువంటి అమ్మట. అమ్మా అని పిల్లాడు వస్తున్నాడు అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? అమ్మో వీడొచ్చాడండి, అమ్మయ్యా వీడొచ్చాడు అని పిల్లాడిని చూడగానే సంతోషంగా లేస్తుంది. లేవగానే మీరు కొనత్కాంచీదామా అనగానే మీకు ఏం వినపడాలి చెవులో? అమ్మ లేవగానే, లేకపోతే అమ్మ ఓయ్ శంకరా వచ్చావా అని కొనత్కాంచీదామా అని తలుచుకోగానే అమ్మ ఇలా కదిలిందా, అమ్మవారికి ఉన్నటువంటి మొల నూలు కదులుతుంది. కదిలితే టింగ్ 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 అని ఆ గంటలు మోగుతాయి. ఆ గంటల ధ్వని మీ చెవిలో పడాలి. ఈ లోపల దర్శనం ఈ చెవికి మీకు ఒక ధ్వనిని అందించాలి. ఇలా అందిస్తుంటే మీకు దర్శనం అవుతోందని గుర్తు. ఎంత రహస్యమైన ప్రతిపాదనో చూడండి. ఇది నేర్పుతున్నారు శంకరులు. ఇది నీకు వచ్చిందా నిర్భయమైన స్థితి. నీ వెంట అమ్ముంటుంది. ఇలా ఆరాధన చేయడం నేర్చుకో. ఇది సౌందర్యలహరి. కొనత్కాంచీదామా కరికల్లభకుంభస్తననత. గున్న ఏనుగుల యొక్క ఉండేటటువంటి ఉంటాయే శిరస్సు యొక్క భాగములు, ఆ శిరస్సు యొక్క ఉపరితలములు ఎలా ఉంటాయో
అంతంత వక్షోజములు కలిగినటువంటి అమ్మవార్త. అంటే ఆ మాట ఎందుకు అంటున్నారు? అమ్మా అని పిలవడం. తను చంటితనంలో ఏమీ తెలియనప్పుడు ఏడిస్తే తన్ని పోషించిందేది అమ్మ యొక్క వక్షోజమే తనని పోషించింది. అందుకని ప్రతి కవి కూడా అమ్మవారి యొక్క వక్షోజములను స్తోత్రం చేస్తాడు. స్తోత్రం చెయ్యడంలో దౌర్భాగ్య బుద్ధి కాదు, అది అమ్మని చూడడం. అమ్మా ఆ పాలనించేనమ్మా నేను పెరిగాను అని కృతజ్ఞతాపూర్వకంగా మాతృత్వానికి నమస్కారం చేయడం. ఆవిడలో జగన్మాతని దర్శనం చేస్తున్నారు. లేకపోతే అమ్మా ఇంతమంది పిల్లలు ఎలా పెరుగుతున్నారమ్మా, ఇన్ని బ్రహ్మాండాలు, సమస్త సృష్టిని బిడ్డలు కదమ్మా, వీళ్ళందరికీ పాలిచ్చి పెంచుతున్నావు కదమ్మా. పేరాల భరత శర్మ గారికి అయితే అమ్మవారు దర్శనం ఇచ్చింది. ఎంత గొప్ప దర్శనం అంటే, ఒక్కడు ఇంగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీయక్కున పాలుతావ, జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెద కొయిన బింబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబునను తాల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా ఇద్దరు పిల్లల్లో ఒకడేమో ఏనుగు ముఖం వాడేమో ఒక తొడ మీద కూర్చుని ఒక స్తన్యం దాగేస్తున్నాడా, ఇంకొకడు 6 ముఖాల వాడా సుబ్రహ్మణ్యేశ్వరుడు, వాడు ఒక స్తన్యం తాగేస్తున్నాడా. అమ్మా నీకు వాళ్ళిద్దరేనా అమ్మా పిల్లలు? మేమందరం పిల్లలం కావు, నువ్వు మా అమ్మవమ్మా. వాళ్ళిద్దరే తాగేస్తుంటే వాళ్ళ కడుపులు ఎప్పటికి నిండుతాయి? ఒకడు ఏనుగు ముఖం వాడంటే పొట్ట ఏనుగు పొట్ట, ఒకడు 6 ముఖాల వాడు, వాడి పొట్ట ఎప్పటికి నిండుతుంది. 6 ముఖాలతోనూ వాడు తాగాలి. వాడు కార్తికేయుడు. ఇంకా మేమెప్పుడు తాగుతాం, మా కడుపు ఎప్పుడు నిండుతుందమ్మా అమ్మని అడిగినట్టు అడిగారు. అడిగితే అమ్మ అందిట, ఓయ్ శర్మ బెంగ పెట్టుకోకోయ్, ఇనబింబము చంద్రబింబమున్, సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థానాలుగా చేసుకుంటే సూర్యుడి చేత చంద్రుడి చేతే కదా పంటలన్నీ పండేది. మీకు తెల్లవారు లేస్తే 6వ క్లాసులోనే చెప్పేస్తారు, సూర్యరశ్మి తగలకపోతే ఆ లోపల ఆ పత్రహరితము తయారు కాదు, అందుచేత మొక్కలు పెరగవు అని చెప్తాం కదా. అందుకని సూర్యుడి చేత చంద్రుడి చేత ఓషధులు ప్రకాశించి శరీరములకు వచ్చిన రోగము పోతోంది, సూర్యుడి చేత ప్రకాశించి పంటలు పండుతున్నాయి. అందుకని సూర్యచంద్రుల్ని స్థనములుగా పెట్టుకుని సమస్త జగత్తుని పోషిస్తున్న తల్లివమ్మ